కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం. నా పేరు గుమ్మడివెల్లి రాజేష్. ఇలా రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన. ఎందుకు పోటీ చేసిన అని అంటే, రాజకీయంలో ఒక మహిళ సర్పంచ్ అభ్యర్థిగా నిలుచొని గెలిచిన తర్వాత ఆ మహిళ సర్పంచ్ రాజకీయం చేయట్లేదు. వాళ్ళ ప్లేస్ లో మగవాళ్ళు, వాళ్ళ కొడుకు గాని వాళ్ళ భర్త గాని అలా రాజకీయం చేస్తున్నారు. అలాంటిది కాదు, ఒక మహిళ సర్పంచ్ గా గెలిస్తే ఆ మహిళనే రాజకీయం చేయాలి అనేది కాన్సెప్ట్ ఒకటి. మళ్ళీ మా గ్రామం నుండి యువత ఇంతవరకు రాజకీయంలో అడుగు పెట్టలేదు. నా తర్వాత నన్ను ఇన్స్పైర్ గా తీసుకొని యువత రాజకీయాలలోకి రావాలి అనేది నా కోరిక. థాట్ ఏంటి అంటే, మా విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అన్ని సౌకర్యాలు మా ఊర్లో ఉంటే మాలాంటి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే యువత ఎవరైనా సరే పట్టణాల దారి పట్టకుండా విలేజ్ మన గ్రామంలో నివసిస్తూ బాండ్ పేపర్ లో హామీలు ఇచ్చిన మా ఊరికి. ఏంటి ఆ హామీలు అంటే, ఫస్ట్ ఒకటి 12 పడకల ఆసుపత్రి, మళ్ళీ మార్కెట్, ఇంకా స్కూల్ అయిన అంగన్వాడీ డెవలప్మెంట్, 30 నీటి బోర్లు పునర్నిర్మాణం చేస్తా అని చెప్పేసి, కోతులను పట్టిస్తా అని చెప్పేసి ఇట్లాంటి హామీలు ఇవ్వడం జరిగింది. కావున మా గ్రామ ప్రజలందరూ నన్ను ఇప్పుడు ఒక ఆదరణతోని దగ్గర చేసి నాకు సపోర్ట్ గా ఉండడానికి కొంచెం ఆలోచన చేసి ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. అందరూ నాకు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఫండ్ రూపకంగా ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చని రోజు మా గ్రామ ప్రజలందరూ నన్ను నిలదీసి అడగక ముందుకే నేనే బహిరంగంగా కులానికి ఒక చెప్పు మెడలేసుకొని రాజీనామా చేసి ఒక రాజకీయానికి పులి స్టాప్ పెట్టేస్తా అని నేను మా ఊరు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. నేను మన ఊరికి ఏ గ్రామాభివృద్ధి చేసినా అవన్నీ ఇందులో ఒక పాయింట్ వైజ్ రాసిన, మీరందరూ చదువుకోండి. ఇవి చేయని పక్షంగా కూడా మీరు నన్ను ఏ విధంగా అడగచ్చు అనేది కూడా ఆ పాయింట్ రాసిన. మీరు చదువుకోండి, ఆలోచించండి, నాకు మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీరు ఆశీర్వాదించి నన్ను గెలిపిస్తే ఊరికి 100% ఖచ్చితంగా మన గ్రామాన్ని ఆరోగ్యంగా అందరూ ఆశీర్వాదించండి.